సడన్ గా మన టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 అను మెహతా. అను మెహతా గారు 2004లో రిలీజ్ అయిన ఆర్య మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అను మెహతా. అయితే ఆ తర్వాత అను మెహతా గారు నువ్వంటే నాకు ఇష్టం, మహారాజశ్రీ, వేడుక వంటి మూవీస్ లో నటించినప్పటికీ కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో క్రమంగా ఆఫర్స్ తగ్గి అను మెహతా గారు మన టాలీవుడ్ కు దూరం అయ్యారు. నెంబర్ 2 శరణ్య మోహన్. శరణ్య మోహన్ గారు విలేజ్ లో వినాయకుడు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత భీమ్లీ కబడ్డీ జట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శరణ్య గారు. అయితే శరణ్య గారు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్న టైంలోనే 2015లో డాక్టర్ అరవింద్ కృష్ణన్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. నెంబర్ 3 రక్షిత గారు. రక్షిత గారు ఈడియట్ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రక్షిత గారు ఆ తర్వాత పలు మూవీస్ లో నటించినప్పటికీ కూడా మన టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించలేకపోయారు. అయితే రక్షిత గారు 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. నెంబర్ 4 కమల్ని ముఖర్జీ. కమల్ని ముఖర్జీ గారు ఆనంద్ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కమల్ని ముఖర్జీ గారు 2016లో వచ్చిన మన్యంపులి మూవీ తర్వాత మరి ఇతర మూవీస్ లో నటించలేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.